హలో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. గాయత్రి జయంతి. ఓం భూర్భువస్వః. ఇది మనం గానం చేసే మంత్రమా? లేదు, ఇది బ్రహ్మాండాన్ని ఆలింగనం చేసే అమ్మవారి శ్వాస. ఈరోజు గాయత్రి అమ్మవారి జయంతి. ఓ జ్ఞానరూపిణి తన పంచముఖాలతో మన ఇంద్రియాలకి స్ఫూర్తినిస్తుంది. హిందూ మతంలో గాయత్రీదేవిని వేదమాత అని పిలుస్తారు. ఎందుకంటే అన్ని వేదాలు ఆమె నుండే ఉద్భవించాయని నమ్ముతారు, జరుపుకుంటారు. ఆమె ఒక దేవత కాదు, ఆమె ఒక తత్వం. గాయత్రి అంటే గాయంతం త్రాయతే, మనసును చైతన్యంతో కల్పిస్తే ఓ దివ్య శక్తి. గాయత్రీదేవి రూపం కనపడదు, ఎందుకంటే ఆమె రూపం మనలోనే ఉంది. పంచముఖి ఎందుకు అంటారు? మన 5 ప్రాణశక్తులకు ఆమె ఆధారం. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఆమె ముఖాలు మన శ్వాసం అస్విస్తమే. ఇది 5 ముఖాలు కాదు, 5 దిక్కులు, 5 కాల గమనాలు, 5 భూతాల జ్ఞాన రూపాలు. శివుని తృతీయ నేత్రం తెరుచుకుంటే కాలం కాల జ్ఞానమవుతుంది. గాయత్రి అమ్మవారి మంత్రం పలికితే ఆ కాల జ్ఞానానికి వెలుగు కనిపిస్తుంది. తత్వవితుర్వరేణ్యం. సూర్యుణ్ణి రూపంలో వెలిగే ఆ బ్రహ్మశక్తిని ధ్యానిద్దాం. గాయత్రీ మంత్రాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం పలకమంటారు. ఎందుకంటే మనలో 3 స్థితులు ఉంటాయి: జాగరణ, స్వప్త, సుష్నిప్తి. ఈ మంత్రం ఈ 3 స్థితులకు లైట్ వేసే శక్తి. భర్గోదేవస్య ధీమహి. ఈ వెలుగుతో మన అంతరంగం ప్రకాశించిపోవాలనే మన కోరిక. ధియోయోన ప్రచోదయాత్. మన బుద్ధిని ఆ పరాశక్తి సరియైన మార్గంలో నడిపించుగాక. నా శరీరం, నా శ్వాస, నా శబ్దం నీ లోకాల్లో ప్రయాణించాలంటే నీ తత్వమే నా దిక్చూసి కావాలి. ఓ గాయత్రీ మాత, నిన్ను నేను గానం చేయటం కాదు, నీవే నన్ను పలికించు, నీవే నన్ను నడిపించు, నీవే నన్ను మేల్కొల్పించు. ఓం తస్సత్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.